స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మక ముందడుగని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.01% మేర బీసీ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రాజకీయ ప్రాధాన్యాన్ని 34% నుంచి 24%కి తగ్గించి అన్యాయం చేశారని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన బీసీ సోదరులందరికీ ఊరట కలిగించే విధంగా, ఆనందం కలిగించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి బీసీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 20%కే కుదించి బీసీలకి ద్రోహం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి సర్పంచులు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, మరి జిల్లా పరిషత్తులో 34% రిజర్వేషన్ కల్పిస్తూ, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో 33.1% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ రోజున క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసెంబ్లీలో పెట్టి మరి చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి గతంలో కూడా ఒక బీసీ రిజర్వేషన్ అనేది తెలుగుదేశం మరి ఆ రోజు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి బీసీలకి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరలా ఈ రోజున ఏదైతే కోల్పోయినటువంటి 14%ని ఈ రోజున రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి 34%కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసి ఆనందం కనిపిస్తూ ఉంది. బీసీలు అందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మరి సమాజంలో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలకి రావడానికి, ఎదగడానికి ఇది ఒక అవకాశం, పెద్ద అవకాశంగా మనం భావిస్తున్నాం. అదే సందర్భంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే ప్రత్యక్ష ఎలక్షన్ ఉన్నటువంటి దాన్ని 2005లో రాజశేఖర రెడ్డి గారు పరోక్ష ఎలక్షన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని చూసాం. మరలా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజున మున్సిపాలిటీల్లోనూ నగరపాలక సంస్థల్లో కూడా ఈ రోజున ప్రత్యక్ష ఎలక్షన్ డైరెక్ట్గా మేయర్ని కానీ, మున్సిపల్ చైర్మన్ని కానీ మరి ప్రజలే వారికి కావాల్సినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి ఒక హక్కును మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తున్నాం. చాలా గర్వించవలసినటువంటి విషయం ఇది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదంతా బీసీలంతా కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు కావాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ని, మాకు కావాల్సినటువంటి మున్సిపల్ మేయర్ని మేము ఎన్నుకునేటువంటి హక్కుని ఏదైతే పాత పద్ధతిని తీసుకొచ్చి మరి ఈ రోజున ఒక మంచి పరిపాలనకు నాంది పలికినటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజానీకం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఒక మంచి సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. దానికి ఈ రోజున ఇది ఒక మార్గదర్శకం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.